గురుభ్యో నమ గణపతిభ్యో నమ సరస్వతీభ్యో నమ. అధిక మాస ప్రత్యేకత. అధిక మాసం 17వ తారీఖు నుంచి ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. 30 రోజులుగా అధిక మాసం ఉంటుంది. అధిక మాసం అంటే పురుషోత్తమ మాసం, పుణ్యమాసం. అధిక మాసంలో చేసేటువంటి 30 రోజులు పుణ్యకార్యాలు అధిక ఫలితాన్ని ఇస్తాయి. అధికస్య అధిక ఫలం అంటే రోజువారు ఈరోజు కానీ రేపు కానీ నిన్న కానీ అధికం తర్వాత ఆషాఢంలో చేసేటువంటివి ఏదైనా 365 రోజులు ఒక రకంగా ఉంటే ఆ చేసిన దానికి పుణ్యం ఉంటుంది. కానీ ఇప్పుడు డబుల్ మార్కులు వస్తాయి అన్నట్టుగా మీకు ఉదాహరణకు చెప్పాలంటే అట్లాంటి మాసం కాబట్టి అందరూ కూడా అధిక మాసాన్ని ఉపయోగించుకొని పునీతులు కండి. సూర్య చంద్రమానాల ప్రకారం కూడా వీటి మధ్యలో ఉన్నటువంటి తేడాను 11 3 11లుగా ఉంటుంది. అంటే 33 రోజులు. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అధిక మాసం. ఆ విధంగా వచ్చేటువంటి మాసమే అధిక మాసం. కాబట్టి అందరూ కూడా దేవాలయాలనైతేమి ఇంట్లోనైతేమి పుణ్యకార్యాలు చక్కగా దేవతార్చనలు, ఉదయం స్నాన సంధ్య జపతపాదులు మరియు మహాభారత రామాయణ భాగవతాలను పఠించినట్టయితే అందరూ కూడా అధికమైనటువంటి పుణ్యం చేకూరుతుంది. కాబట్టి ఇట్లాంటి మాసాలను అందరూ కూడా మనము ఉపయోగించుకోవాల్సిందిగా మన పూర్వకాలం నుండి మన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఆ పురుషోత్తమ మాసాన్ని ఉపయోగించుకొని దేవాలయాలకు రండి. చక్కటి ప్రశాంతతను, ఆరోగ్యాన్ని పొంది సుఖంగా ఉండగలరు. సర్వే జన సుఖినో భవంతు.